లూకాసు వార్త 6వ అధ్యాయం 46వ వచనం నుంచి 49వ వచనం వరకు యేసు ప్రభు చెప్తున్న మాటలు. నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయక ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? ఈ మాటలో ఒక పర్యాయ పదం అర్థం ఏంటంటే ప్రార్థన. ఆపదొచ్చినప్పుడు పిలిచిన, ఆనందం వచ్చినప్పుడు పిలిచిన, అవసరం వచ్చినప్పుడు పిలిచిన, ఏం చేయాలో తోచక సలహా కోసం పిలిచిన పిలిపే ప్రార్థనే. ప్రభువా ప్రభువా అని నన్ను ఎందుకు పిలుస్తారు? కారణం ఏంటి? ఉద్దేశం ఏంటి? వై యు ఆర్ కాలింగ్ మీ? అవును, ఒక చోట బెర్తమై గుడ్డివాడు కేకలేస్తూ ఉంటే లోకమంతా అడ్డొస్తే అయినా బిగ్గరగా కేకలేసిన సందర్భం చూస్తే యేసు ఆగాడు, నిలిచాడు. అతనిని ఇలా పిలవండి అన్నాడు. వెంటనే అక్కడున్న ప్రజలు ఆయన నిన్ను పిలుచుచున్నాడు అని చెప్పారు. అతడు ఆ మురికి బట్టలను వదిలిపెట్టి దిగ్గున లేచి వేగిరమే లేదా వెంటనే యేసు దగ్గరికి వెళ్ళిపోయాడు. యేసు అంటున్నాడు, ఎందుకు నన్ను పిలిచావు అని. అదొక సందర్భం. అది స్వస్థత కోసం, జీవితంలో మార్పు కోసం, భవిష్యత్తు జ్ఞానంతో చూచుట కోసం అని మనం అనుకోవాలి. వాడికి శారీరకమైన స్వస్థత కోసం. చీకటి బ్రతుకు, ఒకళ్ళ మీద ఆధారపడి బ్రతికే బ్రతుకు, వెలుగు చూడని బ్రతుకు, చూడాలని ఆశున్న, చూచుటకు కనులు ఉండాలి కదా అనే కనులున్న చూపు లేదు. కనులు లేక కాదు, కనులున్నాయి, కనుగుడ్లున్నాయి, కనుపాప ఉంది. సంథింగ్ ఈజ్ రాంగ్. అర్థం చేసుకుంటే కనులున్నాయి కానీ చూడలేను, కనుపాప ఉంది కానీ చూడలేను. కనులుండి గుడ్డివాడను. వెలుగు చూడాలని ఉంది, భవిష్యత్తు నేను వేసే అడుగు అన్నట్టుగా. అక్కడ స్వస్థత కోసం కావచ్చు. యేసు ఆగాడు. దాదాపు ఇదిగో ఇక్కడ అంటున్నట్టుగానే అక్కడ మాట, లేదా అక్కడ అన్నట్టుగానే ఇక్కడ మాట అన్నట్టుగా అనిపించిన సందర్భం వేరు. అక్కడ స్వస్థత కోసం లోకం అడ్డొస్తున్న సందర్భంలో స్వస్థత పొందాలనే తీవ్ర తపనతో లోకాన్ని ఎదిరిస్తూ, లోకం ఏం చేసినా నాకేం పర్వాలేదంటూ తాను సాధించాల్సింది, తాను పొందాల్సినటువంటి అవకాశం బహుశా చివరి అవకాశం కావచ్చు, మరలా ఈ అవకాశం నాకు రాదేమో, ఇంకా నాకు జీవితమే ముగింపేమో అన్నంత సమయంలో పట్టుదల తీవ్రంగా ఉంటుంది, మామూలుగా ఉండదు. ఇంచుమించు అదే సమాధానం, అదే ప్రశ్న ఇక్కడున్నను కాస్త వివేచనతో ఆలోచించేయాలి. అన్ని మాటలు సందర్భానుసారంగా ఒకలాగా ఉండకపోయినా ఇలాంటి సందర్భాలు వచ్చినప్పుడు అక్కడ ఏ ఉద్దేశంతో, ఎందుకు నన్ను ప్రభువా దావీదు కుమారుడు అని పిలిచావు అని అక్కడ అడిగాడు యేసు ప్రభు. ఇక్కడ మరి చాలామంది పిలుస్తున్నారు, ప్రభువా ప్రభువా అంటూ పిలుస్తున్నారట. ఇక్కడ కూడా అడుగుతున్నాడు, ఎందుకు పిలుస్తున్నారు అని. కానీ పిలిచేవారితో మరొక మాట అంటున్నాడు, ప్రభువా ప్రభువా అని నన్ను పిలుచుట ఎందుకు? నాకు తెలిసిన, నేను అన్వయించుకుంటున్న మాటలు చెప్పాలంటే, అలా ప్రార్థిస్తున్నావు కదా, ఎందుకు? అదేంటి ప్రభువా, ఎందుకంటావేంటి అన్నట్టున్నా, ప్రభువా ప్రభువా అని పిలిచేవారు స్వస్థత కోసం పిలిచినా, కష్టాల నుంచి విడుదల కోసం పిలిచినా, ఆత్మీయంగా ప్రార్థన చేయాలి, ఆత్మీయంగా అభివృద్ధి చెందాలి, ఆత్మచేత నడిపించబడాలి, దైవ సాక్షాత్కారం పొందాలి, యేసుప్రభు అడుగులో అడుగు వేయాలి అనే తాత్పర్యంతో బహుశా నా యొద్దకు వచ్చి నా మాటలు విని వాటి చొప్పున చేయు ప్రతివాడు. ఎందుకంటే ఆయన అంటున్నాడు, నేను చెప్పిన మాటల ప్రకారము మీరు చేయరు, కానీ ప్రభువా ప్రభువా అని నన్ను పిలుస్తారు. వై? ఇది ఆ రోజు ఇంకా ప్రభు
శిలువ మరణం పొందక సువార్త ప్రకటిస్తున్న దినాల్లో శిలువ మీద ఆయన మరణించక ముందు, హింస పొందక ముందు ఆయన చేసిన బోధలలో కొన్ని బోధలే చాలా సంఘాల్లో ఇప్పటికీ మనం అనుసరించాలి అని చెబుతారు. యేసు ప్రభు శిలువ మీద మరణించటానికి ముందు ఇంకా చాలా విషయాలు చెప్పాడు. అది శిలువ మీద మరణించే ముందుకు చెప్పాడు. ఇప్పుడు శిలువ మీద మరణించేశాడు, సమాధిని గెలిచేశాడు, తిరిగి లేచేశాడు. కనుక యేసు ప్రభు భూమి మీద సంచారం చేసినప్పుడు శిలువ మరణం పొందకముందు చెప్పిన ఆ మాటలు ఇప్పుడు వర్తించో, సంఘానికి వదిలేసేయచ్చు అనే తాత్పర్యంతో సంఘాలు ఉన్నాయి, బోధలు కొన్ని ఉన్నాయి. బోధకులు అలాగున పునాది వేసుకుంటున్న పరిస్థితి. దేవుని చిత్తమైతే అంశాలను ఒక చోట సమకూర్చుకొని మనం స్టడీ చేద్దాం, స్తోత్రం కలుగును గాక. కానీ ప్రభు మాత్రం అంటారు, నా మాట తప్పిపోదు, నిన్న నేడు నిరంతరము ఉండాల్సిందే, ఏకరీతిగా ఉంటుంది. యేసు ప్రభు చెప్పిన మాటలు తండ్రి మాటలే, నా మాటలు, తండ్రి నాకు ఇచ్చిన మాటలే చెప్తున్నాను, ఇవి నా మాటలు కాదు అంటున్నాడు. యేసుప్రభు వెళ్ళిపోయిన తర్వాత పరిశుద్ధాత్మ వచ్చిన తర్వాత ఆయన తన సొంతంగా ఏం బోధ చేయడట. యెహోవా బోధ వేరు, కొడుకు బోధ వేరు, ఆత్మబోధ వేరు కాదట. తండ్రి మాటలే నా మాటలు అంటాడు యేసయ్య. పరిశుద్ధాత్మ వచ్చినప్పుడు కూడా పరిశుద్ధాత్ముడు ఏం చెబుతాడో కూడా యేసు ముందుగానే చెప్పాడు. తండ్రి మాటలలో నుంచి, నా మాటలలో నుంచే ఆయన తీసి మీకు బాగా వివరిస్తాడు. అంతే తప్ప ఆయన క్రొత్తగా ఏమి మీకు బోధ చేయడు. మరొక క్రొత్త పరిశుద్ధాత్మ బైబిలు అంటే వేరే పుస్తకం ఏముండదు. పాత నిబంధన యెహోవా, క్రొత్త నిబంధన కృప యేసు ప్రభు. మరి పరిశుద్ధాత్మక పుస్తకం ఉండాలి కదా. అంటే ఎవరికైనా దైవజనుడికి ప్రేరేపణ దర్శనం వచ్చి పరిశుద్ధాత్ముడు రాయించాడు నాకు 20 అధ్యాయాలు, ఇది పరిశుద్ధాత్మ బోధ అనే పనికిమాలిన దినాలు దేవుని కృప చొప్పున రాలేదు. వస్తే రావచ్చేమో కూడా అలాంటి దినాలు. కానీ యెహోవా, కుమారుడు, ఆత్మ, తండ్రి కుమారు పరిశుద్ధాత్మ ఒక్కరే అనే దానికి రుజువుగా తండ్రి ఏం మాట్లాడాడు అదే కొడుకు మాట్లాడతాడు. తండ్రి మాటల్లో నుంచే తీసి మాట్లాడతాడు, వేరే తాత్పర్యం ఉండదు. అలాగే తండ్రి మాటల్లో నుంచి, కుమారుడు మాటల నుంచి, ఉపదేశంలో నుంచి పరిశుద్ధాత్ముడు వాటిని తీసి మరలా మనకు జ్ఞాపకం చేస్తూ వాటిని వివరిస్తూ ఇంకను బలపరుస్తాడు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. సో ఎవరో చెప్పినట్టుగా మనం అనుకున్నట్టుగా నిజానికి మిఖాయేలులాగా ఎవరైనా దూత వచ్చి, దేవదూత వచ్చి పాత నిబంధన కొట్టివేయబడింది, నూతన నిబంధన కూడా కొట్టివేయబడింది. ప్రభు భూమి సంచారం చేసినప్పుడు శిలువ మరణం పొందక ముందు అది అప్పుడు కోసం. శిలువ మరణం పొందేశాడు కాబట్టి ఆ మాటలు ఇప్పుడు చెల్లం. శిలువ మరణం అయిపోయి తిరిగి లేచిన కాలంలో మీరున్నారు, ఆయన వచ్చే కాలంలో మీరున్నారు కనుక ఈ ప్రసంగాలు అనవసరం, ఈ ప్రసంగాలే మీరు పట్టుకోండి అని మిఖాయేలు వచ్చి మెరుపుల్లో నుంచి, ఉరుముల్లో నుంచి చెప్పినా సరే మీరు నేనేం చేయాలి? నో. ఆది యందు వాక్యం, మధ్యలో వాక్యం, అంతములో వాక్యం, ఆల్ఫా వాక్యం, ఒమేగా వాక్యం, ప్రారంభం వాక్యం, ముగింపు వాక్యం. వాక్యం లేకపోతే ఏమీ లేదు. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ధర్మశాస్త్రం కొట్టివేయబడింది కానీ ధర్మం కొట్టివేయబడలేదు, విధులు కొట్టివేయబడలేదు అన్నట్టుగా. ఎనివే, కాలాతీతం కాకుండా ముందుకు వెళ్ళిపోదాం. నేను చెప్పు మాటల ప్రకారం చేయాలి ప్రభు చెప్తున్నారు. శిలువ మరణం ముందు చెప్పానా, శిలువ మరణం తర్వాత చాలామందికి ప్రత్యక్షమయ్యాను కదా, అప్పుడు చెప్పానా? నేను చెప్పు మాటల ప్రకారము మీరు చేయాల్సిందే. చేయకుండా నన్ను ప్రభా ప్రభా అని ఎందుకు పిలుస్తారు అంటే, మాట చొప్పున చెయ్యను, నీ మాట చొప్పున చెయ్యను. నాకొక మనసు ఉంది, నాకొక ఇష్టం ఉంది, నా ఇష్టం చొప్పున నేను చేస్తాను. జీవితం కాదు, నా ఇష్టం చొప్పున నేను ఈ బైబిల్ భక్తి చేస్తా, నా ఇష్టం చొప్పునే చేస్తా. ప్రారంభంలో నీ మాట చొప్పున చేశాను కానీ వచ్చే కొలది, ఎదిగే కొలది, ఒదిగే కొలది, వాక్కు నేర్చుకునే కొలది నాకు కొన్ని సొంత భక్తికి సంబంధించిన ఆలోచనలు వచ్చాయి. ఇలాగూ కూడా చేయొచ్చు అనే ధీమా నాకు వచ్చింది. ఇలా చేస్తే తప్పేముంది అనే ఒక మెలకు నాకు వచ్చింది. ఎవరేం చెప్తే నాకెందుకు,
ఎవరెలా చేయమంటే నాకెందుకు? నాకు ఒక అభిప్రాయం ఉంది. నాకు ఒక ఆత్మ ఉన్నారు. నేను రక్షింపబడిన వ్యక్తిని అంటూ ఒకవేళ నేనో మరొకరో దేవుని ఆదేశాలను పక్కకు నెట్టి, పక్కకు పెట్టి సొంత ఇష్టానుసారంగా ఆయన ఉపదేశాలను వాటిని నెట్టేసి పట్టుకోకుండా మరేదో చేయటానికి భక్తి చేసి యేసును మెప్పిస్తూ నేను క్రైస్తవునని ఒక ముసుగు వేసుకోవటానికి చేసే ప్రయత్నం చేసే వారికి ఇది హెచ్చరిక. కాస్త మెలకువలోకి రావాల్సిన మాట. ప్రభువును నమ్మిన వారే ప్రభు అంటారా అనేది ప్రశ్న అయితే, ప్రభువును నమ్మని వారు కూడా ప్రభు అనే అవకాశం ఉంది. ఎందుకంటే భక్తుడు అపొస్తలుడు తన ఉత్తరంలో సంఘానికి రాసిన మాట మీకు జ్ఞాపకం చేస్తా. యేసును నమ్ముకున్నాను కదా. ఎలా నమ్ముకున్నావు? ఎలా రక్షణ పొందావు? యేసు నామమున ఒప్పుకుంటే చాలు, యేసు ప్రభువు అంటే చాలు, రక్షించబడినట్టే అని చెప్పారు, ఉంది కదా లేఖనంలో. కనుక యేసును ప్రభువుగా ఒప్పుకున్నాను. యేసును ప్రభుగా ఒప్పుకుని ప్రభు అని పిలిచాను, రక్షింపబడ్డాను అని ఎవరైనా సమాధానం చెప్తే అంతే కదండి అని సంఘమంతా ఆ వ్యక్తి వెనక సపోర్ట్గా నిలబడితే అపొస్తలుడు అందరికీ కూడా నిర్ఘాంతపోయేలాంటి మాట కూడా చెప్తారు. ఏంట మాట అంటే, దెయ్యాలు ఒప్పుకున్నాయి. ఏంటంటే తేడా అన్నాడు అపొస్తలుడు. కళ్ళు తిరిగిపోతాయి అలాంటి మాటలు. ఉక్కిరిబిక్కిరైపోతాం. సంఘం ప్రభునామం పేరట చేస్తున్న ప్రార్థన, ప్రభు అంటున్నాను రోజు, ప్రభు అంటే చాలు రక్షణ, ప్రభు అని ఎలా బతికేసినా పర్వాలేదు, ప్రభు అన్నాను కదా రక్షణ పొంది, ప్రభు అంటున్నాను కదా ఇంకేముంది, ఆహా ఓహో అని ఒకవేళ అదొక తాత్పర్యంతో, అదొక నిశ్చింత క్రైస్తవ జీవితం అంటే ఇంత గొప్ప రక్షణ నిర్లక్ష్యం అనే మాట నాకు లెక్కలేదు. అపొస్తలుడైన పౌలు చెప్పిన పోరాడి నా విశ్వాసాన్ని కాపాడుకున్నాను అనే మాటే లెక్కలేదు. ప్రభు అంటున్నాను కదా, రోజు పొద్దుటిపూట అంటున్నాను, మధ్యాహ్నం పూట అంటున్నాను, పడుకునేటప్పుడు అంటున్నా. ప్రభు అనకుండా నేను బయటికి రాను, ప్రభు అనకుండా నేను లోపలికి రాను అనే తాత్పర్యంతో విశ్వాస జీవితాన్ని, ప్రభువును వెంబడించే జీవితాన్ని, ప్రభు కొరకు సాక్షిగా ఉండే జీవితాన్ని నిర్లక్ష్యం చేసే మూర్ఖపు విశ్వాస తరం విరివిగా పెరిగిపోతున్న ఆ దినం నుంచి ఈ దినం కూడా జాగ్రత్తగా ఉండాలి. లేకపోతే అపొస్తలుడైనటువంటి ఆ యాకోబు ఎందుకు ఆ మాట అంటాడు? అంత పుల్ల విరిచినట్టుగా రక్షణ పొందాను, నేను ప్రభు అంటున్నాను, 3 సార్లు ప్రభు అంటున్నాను, నువ్వు 3 అంటున్నావా, నేను 5 సార్లు ప్రభు అంటున్నాను, నేనే గొప్ప. 5 సార్లా? మరొకఆయన అంటాడు, నేను రోజుకు 100 సార్లు ప్రభు అంటాను తెలుసా అంటూ వీటి మీద లెక్కలేసుకుంటూ ఆధ్యాత్మ జీవితాన్ని కట్టుకునే వాళ్ళ జీవితాన్ని పునాదితో పాటు కుదిపేసేటటువంటి మాట. ఇంక మీకేమి లెక్కలేదు. ఇంకా ప్రభు అంటే చాలా విశ్వాసులు అయిపోయారు. ఓకే, ప్రభు అని రక్షణ పొందారు, ప్రభు అని బాప్తిసం పొందారు, ప్రభు అని చర్చికొస్తున్నారు, ప్రభు అంటూనే ప్రభులు తీసుకుంటున్నారు, ప్రభు అంటూనే ఆరాధన చేస్తున్నారు, ప్రభు అంటేనే ఓకే వచ్చిపోతున్నారు, మేము క్రైస్తవులమే కాదనటానికి కొన్ని వచనాలు సరిపోవు. మీరు క్రైస్తవులే, వారు క్రైస్తవులే. కానీ ఈ ప్రభు అన్నవారు అంతే విశ్వాసము, అదే విశ్వాసం అంటే మరి దెయ్యాలు కూడా రక్షింపబడినట్టేనా? దెయ్యాలు కూడా నరకాన్ని తప్పించుకున్నట్టేనా? దెయ్యాలను కూడా యేసు ప్రభు క్షమించేసినట్టేనా? దెయ్యాల యొక్క తిరుగుబాటును కూడా యేసు ప్రభు మన్నించేసినట్టేనా? మనలో మనమట్టుగా ఈ బోధ బయటకు వెళ్తే విపరీత బోధ అంటారు. మరి అలాగే ఉంది కదా నా తాత్పర్యం. నాది కాదు, కొంతమంది విశ్వాసాన్ని తాత్పర్యం. ప్రభు అంటున్నాను కదా, ఇంకేమనాలి, ఇంకేం చేయాలి రక్షణ పొందాక? ప్రభు అంటున్నాను కదా, మీరన్న మాట కన్నా ఇంకా ఎక్కువ అంటున్నాను, ఇంకేం చేయాలి అనేటటువంటి ఒక సోమరి ఆధ్యాత్మిక జీవితాన్ని జీవించుటకు ఇష్టపడి అలాగున సరిపెట్టేసుకుంటూ దాదాపు సోమరులైపోతున్న వారు పోరాటంతో అదిలించి బెదిరించి మీ మాట నాకు లెక్కలేదని కాపర్ల మీద తిరుగుబడినా, సంఘ పెద్దల మీద తిరుగుబడినా, ఇది పద్ధతి కాదమ్మా, లేఖనాలు ఇలా ఉంది కదా అంటే, నీకన్నా నాకు బాగా తెలుసు లేఖనాలు అంటూ నోరు ముంచ ప్రయత్నం చేసే
మహాఘోరమైన విశ్వాసపు గుంపులు ఉంటాయి అక్కడక్కడ. వాళ్లకు బుద్ధి రావటానికి నువ్వు రక్షింపబడలేదు బాబు, అది రక్షణ కాదయ్యా, నువ్వు రక్షింపబడిన వ్యక్తివైతే ఇలా మాట్లాడవు నువ్వు అని చెప్పాల్సిన లేఖనం మరొక చోట ఖచ్చితంగా ఉంటుంది. ఆ పొగరు దిగాలంటే, ఆ పెడసెరదనం దిగాలంటే, ఇంకోలా చెప్పాలంటే ఆ మూర్ఖత్వం దిగిపోవాలంటే ఆ లేఖనం దగ్గరికి వెళ్ళాలి. ఏంటా లేఖనం? ప్రభు అంటే సరిపోదయ్యా, దెయ్యాలు అన్నాయి ప్రభు అని. విశ్వాసంతోనే అన్నాయి దెయ్యాలు కూడా. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఊరికే మాట వరుసకం లేదు దెయ్యాలు, అవి రక్షణ కోసం అని లేదు, విశ్వాసంతో యేసు ప్రభువా నువ్వు దేవుని కుమారుడివి, యేసు నువ్వు దేవుని కుమారుడివి, యేసు క్రీస్తు ప్రభువని దేవుని కుమారుడని నోటితో ఒప్పుకొని విశ్వసిస్తే ఆ దురాత్మలకు శరీరం లేదు, హృదయం ఉందో లేదో పక్కకు పెట్టండి, కానీ ఆల్మోస్ట్ చాలా వరకు దేవుని కుమారుడు యేసు, సర్వోన్నతుడి దేవుని కుమారుడు యేసు పిలుస్తున్నాయి ఇవి. దేవుని కుమారుడు, సర్వోన్నత దేవుని కుమారుడు యేసు, ఏసునామములో స్వస్థత, ఏసునామములో దెయ్యాలు పోతాయి, ఏసునామములో అంటూ ఒక బాణీలు వెళ్ళిపోతున్నాం కదా. కొంతవరకు కార్యాలు జరుగుతాయి, కానీ దెయ్యాలు కూడా యేసు అన్నాయి. ఏ యేసునామానికైతే గడగడలాడిపోతాయో, ఆ పేరు వద్దు వద్దు పలకొద్దంటూ చెవులు మూసుకున్నట్టుగా కొన్ని చోట్ల సన్నివేశాలు ఆ దురాత్మ చేత పీడింపబడుతున్న వారిని చూచినప్పుడు, ఆ విడుదల చేసే ప్రార్థనా కార్యక్రమం జరుగుతున్నప్పుడు ఆ పేరు పలకండి, ఆ పేరు చెప్పకండి, వద్దు అన్న సన్నివేశాలను చూస్తున్న మనకు గుర్తుంటుంది. మరికొన్ని చోట్ల లేఖనాలు ఉంది, దెయ్యాలే యేసు అన్నాయి. దెయ్యాలే, అఫ్కోర్స్ అతడు ఉన్నాడు, అతనిలో నుంచి దెయ్యాలు అతని స్వరాన్ని, అతని నాలుకను, అతని పెదాలను ఉపయోగించుకుని ఆ మాట బయటకు వచ్చేలాగా చేశాయి. స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా. కనుక ఈ దినాలలో మరొకసారి నేను నిద్రపోతున్నానా, మెలకుగా ఉన్నానా, అయ్యో ఇంతగాఢ నిద్రపోయానా, కొంచెం కూడా మెలకు లేకుండా పోయిందేంటి, చప్పుడైనా వినబడలేదేంటి, దొంగ వచ్చినప్పుడు గొళ్ళెం తీసిన చప్పుడు, తాళం బద్దలు కొట్టిన చప్పుడు, పెరట గోడ దూకిన చప్పుడు, ఈ బెడ్రూమ్లోకి వచ్చి అసలు మామూలుగానే కిటికీ తలుపు కిర్రుమంటుంది తీస్తే, ఆ తలుపు శబ్దం కూడా వినపడలేదు. పెట్టి దోచుకుపోయాడు, పెట్టెలో ఉన్నవన్నీ దోచుకుపోయాడు, కొంచెం కూడా మెలకు రాలేదేంటబ్బా అనుకుంటాను. చూసారా, అలాగ ఆత్మీయతను దోచుకునే దొంగ, ఆధ్యాత్మిక చింతను, ఆకర్షణను, ఆకలిని కూడా చంపివేసినట్టుగా మొత్తము దోచుకుపోయేవాడు ఒకడున్నాడు, దొంగ. కనుక తరచుగా మనము కలిగి ఉన్నది చూసుకోవాలి, కలిగి ఉన్నది చూసుకుని దాన్ని భద్రం చేసుకుంటూ ఇంకా సమకూర్చుకుంటూ ఉండాలి. ఆత్మీయ సంపద, స్తోత్రం కలుగునుగాక, హల్లెలూయా, దేవునికి స్తోత్రం. అలాంటి దాని కొరకే ఈ ధ్యానాలు, అలాంటి అభ్యాసం కొరకే ఇలాంటి తరగతులు. అంతే తప్ప మన ఆధ్యాత్మిక జీవితానికి నేను బైబిల్ తరగతులు పాల్గొన్నాను, టిక్కు బహుమానము దేవుడు నాకు ఇస్తాడు, నేను 14 రోజులకి 4 రోజులు వెళ్ళాను, కనీసం 4 రోజులకు సంబంధించిన జీతం నాకు ఇస్తాడు, టిక్కు వచ్చాను. నో, దానికోసం కాదు. రాని వాళ్ళు ఏమైనా పోగొట్టుకుంటున్నారంటే నాకు తెలియదు, వచ్చిన వాళ్ళు ఏమైనా పొందేసుకుంటున్నారంటే అది వారి ఆధ్యాత్మిక జీవితాన్ని బట్టి ఉంటుంది. కానీ ఇలాంటి అభ్యాసాలు, ఇలాంటి తరగతులు, ఇలాంటి సన్నివేశాలు, కార్యక్రమాలు తోచక కాదు, ఊరికే కాదు, ఎవరో చెప్పారని కాదు, వాళ్ళు పెట్టారు కాబట్టి మేము పెట్టుకుంటామని కాదు, వాళ్ళు 7 రోజులు పెట్టారు నేను 14 రోజులు పెడతాను అని జబ్బలు సరచడానికి కానే కాదు. దేవుడు ఈ రోజు వరకు నాకు ఇచ్చిన కృపతో ఇచ్చిన ఆధ్యాత్మిక వర్ధిల్లే జీవితాన్ని నేను జాగ్రత్తగా దాచుకుంటున్నానో లేదో చూసుకోవాలి. రెండవది, ఈ దాచుకున్నది 10 సంవత్సరాల క్రితం అంతే ఉంది, 10 సంవత్సరాల క్రితం ఎంత దాచుకున్నానో అంతే ఉంది ఇప్పుడు. అప్పుడు కూడా నేను ఆలోచించేయాలి, అదేంటది 10 సంవత్సరాల క్రితం ఏం చేస్తున్నాను, ఇప్పుడే అదే చేస్తున్నాను, అంతకన్నా ఎక్కువ ఏం చేస్తున్నాను. 10 సంవత్సరాల క్రితం ఎలాగున్నాను ఆధ్యాత్మికతలో, ఇప్పుడు కూడా అదే లెవెల్లో ఉన్నాను, నా విశ్వాస పరిమాణం కూడా ఆ స్థాయిలోనే ఉంది, బాగానే ఉన్నాను కదా. లేఖనం చెప్తా ఉంది, నువ్వు ఎదగాలి, నువ్వు ఇంకా ఆధ్యాత్మికతను ఇంకా సంపాదించుకోవాలి, విశ్వాస పరిమాణమును పెంచుకుంటూ ఉండాలి. వినుట వలన విశ్వాసము, చెప్పేవారు లేకపోతే వినే అవకాశమే లేదు,
చెప్పేవారు లేకపోతే వాళ్ళు ఎలా రక్షణ పొందుతారు అని సువార్త ప్రకటించే విషయంలో ఒక ప్రత్యేకమైన వచనాన్ని మనం పదే పదే జ్ఞాపకం చేసుకుంటాం. రోమా పత్రికలో ఉన్న మాటను బట్టి కావచ్చు. ఆ మాట రక్షణ పొందేవారికి, పొందని వారికి పొందాలని చెప్పటం, సువార్త పని చెయ్యాలి, నువ్వు చెప్పకపోతే ఇంకెవరు చెప్తారు, వాళ్ళకి ఎలా తెలుస్తుంది, లేకపోతే వాళ్ళు నరకానికి పోతారు కదా అనే మాటలు వివరించుటకు అవి చాలా ఆదరణగా, పట్టుదల వచ్చేవిగా, బైబిల్ చేత్తో పట్టుకుని సువార్త ప్రకటించడానికి ఉన్నపాటున అన్యులు ప్రభుని ఇరుగుని వారి దగ్గర పరిగెత్తించేట్టుగా వాళ్ళ కోసం ఆ మాట, సంఘం కోసం కాదు అని అంటే పొరపాటే. వాళ్ళ కోసం, విశ్వాసంలోకి వచ్చిన వాళ్ళ కోసం కూడా వాక్యం వర్తిస్తుంది. 20 సంవత్సరాల క్రితం నేను రక్షణ పొందినా ఆ వచనం ఇప్పటికీ నాకు వర్తిస్తుంది. ఎందుకంటే ఆ వచనం ద్వారా ఎవరో చెప్పారు, విన్నాను, నమ్మాను, విశ్వాసాలకు వచ్చాను. అయితే ఆ విశ్వాసం నాకు ఎలాగొచ్చింది? వినుట ద్వారా. ఏ వినటం ద్వారా? కథ వినుట ద్వారా కాదు, సువార్త వినుట ద్వారా, లేఖనం వినుట ద్వారా, దేవుడు వ్రాయించిన లేఖనం వినుట ద్వారా. ఇప్పుడు రక్షణ పొందేశాను నేను విని, లేఖనం ద్వారా. మరి ఆ తర్వాత లేఖనం అవసరం లేదా? రక్షణ పొందిన తర్వాత పేతురు భక్తుడు అందుకే అంటాడు, నువ్వు పుట్టావు, పసిబిడ్డవు, మరలా జన్మించిన అనుభవం నీకు వచ్చేసింది. దేవుడు నిన్ను కన్నాడు, ఆత్మ నిన్ను కన్నాడు, వాక్యం వల్ల, వాక్యం ద్వారా, వాక్యం కడుపున నువ్వు పుట్టావు, వాక్యంలో నుంచి నువ్వు పుట్టావు అన్నట్టు. అయితే నువ్వు పాలు తాగాలి. పుట్టావు కదా, మారు మనసు వచ్చింది కదా, బాప్సం తీసుకున్నావు కదా, నువ్వు చిన్నపిల్లోడు కింద లెక్క, పసిపిల్లోడు కింద లెక్క. ఏం చేయాలి? నువ్వు పాలు తాగాలి. ఎలాంటి పాలు తాగాలి? కల్తీ పాలు కాదు, నిర్మలమైన పాల వంటి వాక్యాన్ని కోరుకోవాలి. వాక్యాన్ని కోరుకోవాలి. ఎందు నిమిత్తము? ఎందు నిమిత్తము? ఆశీర్వాదాల నిమిత్తం అయినా ఉంచండి, అవి ఉంచండి, లేవని కాదు. ఎందు నిమిత్తము? ఎదుగు నిమిత్తము. ఇందులో ఎదగాలి, రక్షణలో ఎదుగు నిమిత్తము. స్తోత్రం కలుగును గాక. హల్లెలూయా. ఈ సన్నివేశాలు, ఈ ప్రత్యేకమైనటువంటి ఈ వివరించే విధానాలు చూస్తే, రక్షణ పొందినప్పుడు ఇదిగో నేను రక్షణ పొందుకున్నాను, అప్పుడు ఎంతో ప్రార్థన చేశాను, ఇలా ప్రార్థన చేశాను, ఇలా చర్చకొచ్చేవాడిని, ఇలా ఇలా ఇలా. ఇప్పుడు 25 సంవత్సరాలు అయింది, ఇప్పుడు కూడా అంతే అని ఆలోచన చేస్తే, మనం ఏం సమకూర్చుకున్నాను, ఏం సంపాదించుకున్నాను, ఎందులో డెవలప్ అయ్యాను, ఎందులో అభివృద్ధి చెందాను? యేసుప్రభువు నమ్ముకుంటే ఆస్తులు డెవలప్ అవుతాయి, యేసుప్రభువు నమ్ముకుంటే అందం డెవలప్ అవుతుంది, యేసుప్రభువు నమ్ముకుంటే ప్రమోషన్లు, ఉద్యోగాలు, యేసుప్రభువు నమ్ముకుంటే ఒక అంతస్తు కాదు 10 అంతస్తుల బిల్డింగు, యేసుప్రభువు నమ్ముకుంటే ఓ సంతానం, యేసుప్రభువు నమ్ముకుంటే ఎకరాలు. ఎక్కడ చూసినా ఇవే కదండి. అవన్నీ కూడా భూమితో పాటు లయమైపోతాయి. యేసుప్రభువు ఇచ్చినవైనా, ప్రార్థన చేస్తే వచ్చినవైనా, అడగకుండా ఆయన ఇదిగో బిడ్డ నీకు ఇస్తున్నాను, మేడలు మిద్దులను ఇచ్చేసిన అవన్నీ మనం వదిలిపోవాల్సిందే యేసయ్య దగ్గరికి. యేసయ్య ఇచ్చినవైనా సరే యేసు దగ్గరికి వదిలిపోవాలి. స్తోత్రం కలుగును గాక. అవన్నీ భూమి మట్టిలో కలిసిపోతాయి, ఇవన్నీ ఉండవు. ప్రభు మధ్యాకాశంలోకి వచ్చేటప్పటికి ఆయన ఇచ్చిన 10 అంతస్తుల బిల్డింగులే నేనుంటా, ఆశీర్వాదాల పొలంలో నేనుంటా. ప్రభు రాగానే కనురెప్పపాటులో రివ్వున ఆయన దగ్గరికి వెళ్ళిపోతా, ఆయనతో పాటు పరలోకం వెళ్ళిపోవాల్సి ఉంటుంది. నాకు తీసుకెళ్ళిపోతాడు ఆయన కనురెప్పపాటులో. అప్పుడు ఇవన్నీ ఆయన ఇచ్చేసాడు, అనుభవించకుండా తీసుకెళ్ళిపోతున్నాడు, ఆయన ఇచ్చాడు కూడా, అవన్నా రావచ్చు కదా, కొంచెం 10 అన్నా రావచ్చు కదా నాకు కూడా అనే తాత్పర్యంతో మనం ఉండకుండా ఉండటానికి ఇవన్నీ ఆశీర్వాదాలుగా వచ్చినా ఆత్మీయతలోనే ఎదగాలి, ఆధ్యాత్మిక చింతనలోనే ఎదగాలి, ప్రభు యొక్క సహవాసంలోనే ఎదగాలి, ప్రభు యొక్క వాక్యంలోనే ఎదగాలి అని పేతురు ద్వారా పరిశుద్ధాత్ముడు చెప్తున్నాడు. నిర్మలమైన పాల వంటి వాక్యాన్ని పసిపిల్లలుగా మీరు రోజు కోరుకుంటూ రక్షణలో ఎదగాలి, విశ్వాసములో బలపడాలి. ఎందుకంటే వానలు కురుస్తాయి, వరదలు వస్తాయి, తుఫానులు వస్తాయి, భూకంపాలు వస్తాయి. అవి భౌతికంగా, ప్రకృతి పరంగా. అయితే యేసు ప్రభు మరొక ఆత్మీయతలో చెప్తున్నాడు, భయంకరమైన శ్రమలు, కష్టాలు, శోధనలు, అవమానాలు, ఇరుకులు, చచ్చిపోదామనే విపరీతమైనటువంటి శోధన కూడా అపవాది మీ మీద దాడి చేస్తాడు. విశ్వాసులతో కూడా దాడి చేస్తాడు. విశ్వాసం కూడా చచ్చిపోమని చెప్తాడు. విశ్వాసులు ఏమాత్రం వీక్ అయినా సరే నేను చచ్చిపోతానని చచ్చిపోతారు అంతే.
అలాగ టెంప్టేషన్, అలాగ ఒత్తిడి నువ్వు బ్రతికి ప్రయోజనం లేదు, నువ్వు ఉండి ప్రయోజనం లేదు, నువ్వు ప్రభు బిడ్డ అయితే మాత్రం అంటూ ఒకటే మనసు మీద దాడి చేసేస్తాడు, ఆలోచనల మీద దాడి చేసి తోచని వాడు ఒక మాటలు చెప్పాలంటే కనురెప్పపాట్లో బ్లాంక్ చేసేస్తాడు మా మైండ్ని. ఆ మైండ్ని బ్లాంక్ చేసిన ఆ క్షణంలోనే మనం ఏదో మింగేస్తాం, ఎక్కడో ఉరికేస్తాం, ఏదో చేసేసుకుంటాం, గాయమైపోతుంది, చచ్చిపోయే పరిస్థితి వచ్చింది. ఆవిడ పరుగులు పెట్టి అక్కడ ఇక్కడ అనేటప్పటికీ మళ్ళీ ఆ మైండ్ బ్లాక్ వెంటనే ఓపెన్ అవుతుంది. బతికించండి, నన్ను బతికించండి, ఏంటో తెలియక చేశాను, ఏంటో తెలియక తిన్నాను, ఏంటో ఆ కోపంలో, ఏంటో నాకు అలా చేస్తున్నానని తెలియలేదు, ఏంటో అన్న మాటలు 100 మంది చెప్పారు డాక్టర్లు. బతికించండి, పిల్లలండి బతికించండి, నాకు బతకాలుందని. సంథింగ్ ఈజ్ రాంగ్. అవన్నీ ఊరికే వాళ్ళు బాధతో అంటున్నారు, హాస్పిటల్ అంటున్నారు, అయ్యో పాపం అని మనం విని ఊరుకుంటాం తప్ప ఆ మైండ్ బ్లాక్ చేసినటువంటి ఆ అటాక్ ఏంటంటే అపవాది. అలా బ్లాక్ చేసినప్పుడు మనం తీసుకోకూడని నిర్ణయాలు తీసుకుంటాం, అంతే. స్తోత్రం కలుగును గాక. సో అలాంటి శోధనలను, ఉప్పెన్నలను, ఉపద్రవాలను, వానలను, వరదలను, అంటే పునాదిని పై టప్పేరు ఎగిరిపోయింది, ఏదైనా తుఫాన్ వచ్చి గాలి వస్తే పైన సీలింగ్ ఎగిరిపోయింది, బాగానే ఉన్నాయి 2 అంతస్తులు అనుకోవడం లేదు. ఈ తుఫానులు, ఈ వరదలు పై 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 పైన పోయేవి కాదు, పునాది దగ్గర నుంచి పడగొట్టేస్తాయి. ఈ వరదలు, ఈ తుఫానులు, పెనుగాలులు పునాదిని కూడా లేపుకుపోయేలాగుంటాయి, ఆత్మ సంబంధమైన తుఫానులు. స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. సో అందుకనే ప్రభు అంటాడు, ప్రభా ప్రభా అంటున్నానని సరిపెట్టుకోకండి. మొదట్లో ప్రభు అనగానే రక్షణ వచ్చింది, ప్రభు అనగానే పాపక్షమాపణ వచ్చింది, ప్రభు అనగానే మహిమలో చోటు వచ్చేసింది, ప్రభు అనగానే తండ్రి మీకు కొడుకా అని పిలిచేశాడు, ప్రభు అనగానే మీ శాపాలన్నీ కొట్టుకుపోయాయి, ప్రభు అనగానే దూత సైన్య సమూహాలన్నీ మీ ప్రక్కన తోడుగా సహాయం కోసం నిలబడ్డాయి. అదే ప్రభు అంటూ జీవితం అనుకుంటే కుదరదు అన్నట్టుగా ఈ మాట ఉంది. నా మాట చొప్పున మీరు రక్షణ పొందిన తర్వాత నా మాట చొప్పున మీరు నడవటం నేర్చుకోవాలి. స్తోత్రం కలుగునుగాక. నేను చెప్పు మాటల ప్రకారం మీరు చేయక ప్రభా ప్రభా అని నన్ను పిలుచుట ఎందుకు? వినండి వినండి అంటున్నట్టుగా నా యొద్దకు వచ్చారు కదా, నా మాటలు విన్నారు కదా, అసలైనది వాటి చొప్పున చేయాలి. రావటంతో సరిపెట్టుకుని వచ్చాను కదా చర్చికి అన్నట్టు, వచ్చాను కదా వాకిట్లోకి అన్నట్లు, వచ్చాను కదా లోపలికి అన్నట్టు. ఓ ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అప్పుడప్పుడు హెచ్చరికలు వస్తుంటాయి కదా, పెద్దలు కొంతమంది విశ్వాసులు బయట కూర్చుని మాట్లాడుకుంటూ వారిని పిలుస్తుంటారు, మనుషులకి వెళ్తారు, కొంతమంది చెట్టు కింద ఇక్కడ కూర్చుని పోల్లోనో పక్కపక్క విశ్వాసులే. అప్పుడప్పుడు నేను లోపలికి వెళ్ళినప్పుడు ఆ సీసీ కెమెరాలో కనపడుతూ ఉంటుంది, ఇక్కడ కూర్చుని మాట్లాడుకునేవారు, అక్కడ కూర్చుని మాట్లాడుకునేవారు. లోపల వాక్యం జరుగుతుంది రండి అని మంచిళ్ళ దాకా పరిగెత్తుకొస్తుంటారు కొంతమంది, నువ్వు పొందేసుకో అన్నట్టు అంటుంటారు. ఈ ప్రభు వాక్యం వాళ్ళకి తెలుసా? ఇలాంటి వాక్యం ఎప్పుడైనా చదివారా? చదివిన సందర్భం ఉందా? రక్షణ పొందారా? పొంది ఏం చేయాలి? వాక్యం చదవాలి. రోజు చదువుకుంటున్నా, మనసు పెట్టి చదువుకుంటే ఇది వాక్యం చదివే ఉంటాను. ఈ వాక్యం చదివి ప్రభు ఏమంటున్నాడు? నా యొద్దకు వచ్చి. అక్కడ ప్రభు అక్కడ కాదండి, వాక్యం ఎక్కడ ప్రకటించబడుతుందో, ఆది యందు వాక్యం ఉండెను, వాక్యం దేవుని యొద్ద ఉండెను, వాక్యమే దేవుడి ఉండెను, ఆ వాక్యమే శరీరం ధరించుకుని కృపా సత్య సంపూర్ణుడుగా. అయినా సరే వాక్యం లేదు ఎక్కడున్నా ఎలాగున్నా అంటే మళ్ళీ మత్తయి సువార్త చివరి వచ్చిన మళ్ళీ చెప్పుకుంటున్నాం కదా 28వ అధ్యాయంలో, సర్వలోకానికి వెళ్ళి సువార్త ప్రకటించండి, నమ్మిన వారికి తండ్రి కుమార పరిశుద్ధాత్మలో బాప్తిసం ఇవ్వండి. ఆ తర్వాత నేను వెళ్ళిపోతున్నాను, మహిమలోకి వెళ్ళిపోతున్నాను, మళ్ళీ వస్తాను ఒక రోజు అంటూ చివరి కమిషన్ అంటారు దాన్ని, కమిషన్, నాట్ ఒమిషన్, కమిషన్, కమాండింగ్. నేను మీకు ఏ సంగతులను ఆజ్ఞాపించితినో, ఆజ్ఞలుగా బోధించితినో, ఉపదేశాలు, ఏ పాఠాలు, ఏ మాటలు, అవన్నీ కూడా ఈ రక్షణ పొందిన వారికి మీరు ఉపదేశం చెయ్యాలి. స్తోత్రం, హల్లెలూయా. సో మా సందర్యాతరో శతితిరియో, సంఘం
ముందుకెళ్తుందా, వెనక్కొచ్చిందా, ఆగిపోయిందా? ఏంటో ఆ ధీమా, ఏంటో ఆ హామీ, ఏంటో ఆ ధైర్యం, ఏంటో ఆ గడసరితనం, తెలివి అనుకుంటున్న ఏంటో సంఘానికి, ఆ విశ్వాసులకి ఆ తెలివి తక్కువ ప్రవర్తన నా యొద్దకు వచ్చి వాక్యం చెప్పే ఆ చోటికి విని, ఈ మాటలు ఊరికే ప్రసంగం, ఓహో అలాగ వినాలి, ఇలా వినాలి, మంచిగా ఉంది పాఠం. యేసయ్యను కూడా ఒకరోజు మార్త తన ఇంటికి భోజనాన్ని పిలిచింది. మార్తకు సహోదరు ఉంది మరియా, ఒక సహోదరుడు కూడా ఉన్నాడు లాజరు. యేసు పిలవగానే అక్కడికి వెళ్ళాడు, శిష్యులు కూడా ఉన్నారు. మీకు తెలుసా వచనం? జ్ఞాపకం చేసుకుంటే వినటం గురించి మాట్లాడుతున్నా. యేసు లోపలికి వచ్చాడు, వినటం గురించి మాట్లాడుతున్నా. మార్త ఒక చోట, మరియా మరొక చోట, లాజరు ఎక్కడున్నాడో ఏమో, ఉంచండి అతను అలాగా. మార్త అంటుంది, పని చేతికి లొంగటం లేదు, నా సహోదరుని కూడా నువ్వు లోపలికి సహాయం పంపించు, పని తొందరగా తెమిలిపోతుంది, నేను కూడా వచ్చి వాక్యం వింటాను అన్నట్టుగా ఈ పని నాకు లొంగటం లేదు. యేసుప్రభుని భోజనం పిలిచింది ప్రభు కోసం. ఎవరో బంధువులు వస్తున్నారు, పని లొంగటం లేదు, వాక్యమని పోయింది మరియా. యేసు వదిలిపెట్టవయ్యా బాబు, 100 మంది బంధువులు వస్తున్నారు చూసుకోవాలని. అది కాదు, నీ భోజనమే ప్రభు కోసమే, నాకు కొంచెం సహాయానికి వస్తే ఐ విల్ ఆల్సో జాయిన్ ఇన్ ద టీచింగ్ అన్నట్టుగా. ఏమో ఏ కోణాన్ని ఎలా చూసుకున్నా ఒక్కొక్కరికి ఒక్కొక్క తాత్పర్యం అనుకోండి. వెంటనే యేసు ప్రభు, మరియా వెళ్ళమ్మా, నేను ప్రసంగం ఆఫ్ చేస్తాను, నువ్వు వెళ్ళి సహోదరి కొంచెం సహాయం చేసిరా, చివరి దాకా ఉండరా, పొయ్యి ఆర్పేసిరా, గిన్నెలు గడిగేసిరా, అప్పుడు దాకా నేను క్యాసెట్ ఆఫ్ చేస్తాను అన్నట్టుగా ఒకే మాట అన్నారు. ఏమని? ఆమెకు ధన్యత అది. ఆ ధన్యతని ఎవరు కూడా తీసేది. నీ ధన్యత అది, ఓకే, లెట్ ఇట్ బి, గో హెడ్. అక్కడున్నావేంటి, పనిలో ఉన్నావేంటి, ఇక్కడ వాక్యం చెప్తుంటే నీకు ఆ పని ఏంటి అన్నట్టు కూడా లేఖనం కనపడదు. అది కూడా మనం అర్థం చేసుకోవాలి. బైబిల్ స్టూడెంట్ అంతే. ఒకసారి మాత అక్కడ కూర్చుంది కాబట్టి ఆశీర్వాదాలు లేవు, అక్కడ కూర్చుంది కాబట్టి నరకాన్ని పోయింది, అక్కడ కూర్చుంది కాబట్టి ఏడిసింది, అక్కడ కూర్చుంది కాబట్టి దెబ్బలు తగిలాయి, యేసు వచ్చినప్పుడు కాళ్ళ దగ్గర కూర్చోవాలి కదా అని తీరులో కూడా బైబిల్ చెప్పే నాలాంటి వాళ్ళు ప్రసంగాలు చేయొచ్చు. అది కూడా అవునన్నట్టుగా కనబడుతుంది. ఇక్కడ ఉండకపోయి అక్కడెక్కడ కూర్చుందని చెప్పేసి. కానీ యేసు ప్రభు వద్దు అనలేదు అన్నట్టుగా వాక్యం చూడాలి. అది కూడా మనం అనుకోవాలి. ఆ కోణం నుంచి ఎందుకు చూడకూడదు? ఓకే, అది నీ పరిచర్య, గో హెడ్, యూ విల్ రిసీవ్ దట్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్ దేర్. ఓకే, గో హెడ్, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. అది నువ్వు ధన్యత అనుకుంటున్నావు, ఓకే, గో హెడ్. ఈమెకి ఇది ధన్యత, నువ్వు పాడు చేయొద్దు. స్తోత్రం. ఆ కోణం నుంచి చూస్తే మరి ఏమనుకోవాలి? కనుకనే ఒక్కొక్కసారి మాట వినకుండా ఎక్కడో ఉన్నా, ఒక్కొక్కసారి మనం కూడా అందుకే నువ్వు అలా తయారయ్యావు, అందుకే నువ్వు అలా పడిపోయావు, అందుకే నువ్వు అలా విరిగిపోయావు, అందుకే నీ బతుకలాగైపోయావు, అందుకే నీ ఇంట్లో ఎక్కడికో పోతాం ప్రసంగాల్లో. ఒక్కొక్కసారి అన్ని సమయాల్లో అలా వచ్చినట్టు మాట్లాడకూడదు. ఆ సన్నివేశం చూస్తే నిజానికి మరి యేసుప్రభు ఎందుకు అనలేదా మాట? నేను అంటున్నాను పాస్టర్గా, నువ్వు ఎక్కడో ఉన్నావు, ఈవిడ ఇక్కడుంది కాబట్టి దీవించబడి, నువ్వు ఎక్కడో ఉన్నావు, అందుకే నీ దీవెనలు పోయాయి అని పాస్టర్ కాబట్టి అన్నాను. మరి పెద్ద పాస్టర్ గారు ఏమంటారు? అక్కడ ఎందుకున్నావు, నీకు దీవెనలు వద్దా అన్నట్టుగా లేదు, నీకు దీవెనలు ఉండవు పో అన్నట్టుగా లేదు. ఈమెకి ఇది ధన్యత, ఉండనివ్వు అన్నాడు. స్తోత్రం కలుగునుగాక. ప్రైజ్ ద లార్డ్. సో లెట్ us అనలైజ్, జల్లిద్దాం వాక్యాన్ని, కొంచెం ఇలా జల్లిద్దాం. తొందరపడి మార్తను కూడా ఏదో అనేయొద్దు, మార్తనేమి అనేయొద్దు. దేవుడు ప్రభు అక్కడ మార్తను ఏదో దులిపేయలేదు, నీకు ఆశీర్వాదం ఉండమని చెప్పలేదు అని అక్కడ ఆగితే అవును నిజమే కదా అనిపిస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కొక్క పరిచర్య, అది ముగించుకొని వస్తారు అన్నట్టుగా. స్తోత్రం కలుగునుగాక. ఆ ధన్యత కన్నా ఆ వంట ధన్యతే, కానీ ఆ ధన్యత కన్నా ఇది మరీ ధన్యత అని చెప్పినట్టు. స్తోత్రం కలుగును.